నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు రకరకాల పరిహారాలు చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. మన మన ఛానల్‌లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. జీవితం పరిపూర్ణంగా మాకు నచ్చినట్టుగా మారాలి అనంటే అసలు దానికి ఆస్కారం ఉందా? ఎట్లా ఏం చేస్తే అసలు ఈ వద్దండి ఈ కష్టాలు భరించలేం. కొన్ని కొన్ని కాల్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎటువైపు చూసినా వాళ్ళకి ఆబ్‌స్టాకిల్ అనేది సిద్ధంగా ఉంటుంది. అంటే కష్టం అనేది రెడీగా ఉంటుంది. దీని నుంచి మేము బయట పడలేము. వద్దు నాకు ఈ జీవితం అని చాలామంది అంటుంటారు. ఎట్లా వాళ్ళకి ధైర్యం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. ఏం చేయాలి అసలు? మారుతుందా జీవితం? ఏదైనా ఉందా పరిహారం? జీవితం మారాలంటే ఆలోచన మారాలి. డెఫినెట్‌లీ. వ్యక్తిత్వం మారాలి. వ్యక్తిత్వం వ్యక్తిత్వం మారాలి. వ్యక్తిత్వ వికాసం జరగాలి. ఖచ్చితంగా. మనకు తెలియకుండా మన లోపల కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి మనిషికి నాకు కావచ్చు, మీకు కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు. మనకు తెలియకుండా మనకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మనకు తెలీదు. మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ అవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఫ్యూచర్‌లో అది ఇబ్బందిగా మారి మన ముందుకు వస్తుంది. అప్పుడు అర్థం కాదు. ఇంత పెద్ద ఇబ్బంది వచ్చేసింది ఏంటి? ఓరి నాయనో! నేను అసలు తట్టుకోలేను. యాహ్! యాహ్! అప్పుడు అనుకుంటాం జీవితం ఇన్ని కష్టాలు ఉంటాయా? అసలు మారతదా? ఎందుకు మారుతది? ఎందుకు మారదు? అంటే నువ్వు అంత క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నీ ముందొచ్చి నువ్వు షాక్ అయిపోయావు. మనం మెల్లిమెల్లిగా రోజు బీజాలేస్తూ ఉంటాము. ఒక ఇబ్బందికి. మంచికి బీజాలేయాలి. ముందుకెళ్ళి మంచి జరగాలి. తప్పులు చేస్తుంటే ఫ్యూచర్‌లో అది వస్తది. మనం మనిషి ధర్మం ఏంటి? చెడుకు బీజాలేయడం. మంచి బీజాలేస్తాడు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 నెలలు ఆగేవాడికి అది ఒక ఇబ్బంది కింద కనిపిస్తది. తర్వాత ఏమనుకుంటాడు? వరుస పెట్టి కష్టాలు వచ్చేస్తాయి. బట్ నేను ఏ తప్పు చేయలేదు అని అనుకుంటుంటారు. భూమి మీద ఎవరు లేరండి. కరెక్ట్. తప్పు చేయని వాడు ఎవడు ఉండడు. కానీ అది రిపీట్ చేయకుండా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే. కరెక్ట్. కరెక్ట్. అది తెలుసుకోవాలి ఫస్ట్. తప్పు ఏంటో అవును. నేను ఇది తప్పు అనేది తెలుసుకోవాలి కదా. తెలీదు పాపం. ఆడికి తెలీదు ఏం తప్పు చేస్తున్నాడు అని. తప్పు ఏం చేస్తున్నావో నీకు తెలియాలి కదా ముందు. నీకు నిజంగా తప్పు తెలియదు. 99%కి తప్పు తెలియదు. వాడు ఏమంటాడు? మా భార్య తప్పు మాట్లాడిందండి, అందుకని నేను ఎదిరించాను. అరే ఆమె తప్పు మాట్లాడినప్పుడు, ఆమె హీట్లో ఉన్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపోవాలి. నువ్వేంటి కరెక్ట్, ఆమె బయట నుంచి వచ్చింది, ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఆమె ఒక మాట అంటే నువ్వు తగ్గాలి, అర్థం చేసుకోవాలి ఆమె బయట నుంచి వచ్చింది. ఇదే మానవ లక్ష్యం. మేము బయట నుంచి వచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మేము చెలరేకపోతాం అంటే ఇది కూడా కరెక్ట్ గా. మనం కూడా అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఉండాలి. కానీ కొంతమంది ఏంటంటే చాలా ఆఫీస్ పాలిటిక్స్ ఉంటుంది, దాని లోపల నుంచి వస్తారు. ఫస్ట్ రాగానే 5 మినిట్స్ కొంచెం హీట్ ఉంటుంది. మనిషికి అర్థం చేసుకోవాలి. అదే కదా ఇప్పుడు భార్య భర్త కరెక్ట్. లేకపోతే కొట్టుకొని విడాకుల దాకా వెళ్ళిపోతారు కదా. వాడు 5 నిమిషాలు అర్థం చేసుకుని, ఓహో ఈమె ఇక్కడ నుంచి వచ్చింది, ఈమెను కూల్ డౌన్ చేయాలని చెప్పేసి మంచి మాటలు చెప్పి ఆమెను కూల్ డౌన్ చేసి, ఆమె బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది కనుక్కొని దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అని ఆమెకు అడ్వైస్ ఇవ్వాలి. కానీ వీడు ఆమెతో రోజు గొడవ పెట్టేసుకొని చిలికి చిలికి గాలి వాన అంటారు కదా, దాన్ని పెద్ద చేసి తర్వాత మా భార్య వద్దు, నాకు మా భార్య వద్దు, మీ భార్యకి భర్త వద్దు, ఇవన్నీ వస్తాయి. ఇవి ఏమి రాకూడదంటే ఫస్ట్ కామన్ సెన్స్. ఇవన్నీ కామన్ సెన్స్ అంటే గురువు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గురువు బాగుండాలి. మనిషి పుట్టుక నుంచే చూసుకుంటే మనకు వాడు కొంచెం మానవ లక్షణాలు కొంచెం తక్కువ ఉంటాయి. అంటే తెలీదు వాడికి. పుట్టిన మనిషి ఎలా బతకాలో తెలియదు కదా. మానవ లక్షణాలు తక్కువ ఉంటాయి. వాడికి మనం నేర్పించాలి. చిన్నపిల్లడు బ్రాటప్ మానవ లక్షణాలు ఉండవు కదా. చిన్నప్పుడు వాడు ఒక బ్రెయిన్ లేని మనిషితో సమానం. ఒక చిన్న చిన్న కుక్క పిల్ల కావచ్చు, చిన్న పిల్లి కావచ్చు, మనిషి బేబీ కావచ్చు, ముగ్గురికి చిన్నప్పుడు ఏం తెలియదు కదా. మనము మన బేబీకి చెప్పాలి మనిషి జీవితం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడం కాదు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే వ్యక్తిత్వ వికాసం జరగదు. నువ్వు ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు. బట్ ఇదంతా థియరీ. బట్ ఇదంతా అర్థం కూడా కాదు. లేదండి మేము ఏ తప్పు చేయలేదు, బట్ కష్టాలు ఒక్కొక్కసారి కర్మ సిద్ధాంతం పోయిన జన్మది తీసుకురావచ్చు, అంతకుముందు జన్మది తీసుకురావచ్చు, అంతకుముందు జన్మది కూడా తీసుకురావచ్చు, 1,00,000 జన్మల ముందు కూడా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. మరి మారాలి జీవితం. ఓకే, ఎప్పుడో జరిగింది తప్పు, పశ్చాత్తాపం ఉంది, బట్ ఎట్లా మారాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక చిన్న మంత్రం ఉంటది.
తారాదేవి మంత్రం ఓ మిమ్మల్ని జీవితంలో బాగుపడాలి అని చెప్తుంది ఎందుకు? మీ గురువు బాగుపడాలని. మీ గురువు బాగుపడితేనే మీకు మంచి తెలుస్తుంది. తర్వాత ఏం తప్పులు చేస్తున్నారు, తర్వాత జీవితం బాగుపడుతుంది. రైట్. కాబట్టి ఫస్ట్ గురు మంత్రం చదవండి, తప్పులు తెలుసుకోండి, దాన్ని సరిదిద్దుకోవండి, దాని తర్వాత జీవితం మారుతుంది. Yeah. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఏదో ఒక మంత్రం చదవమంట నేను. కానీ ఇప్పుడు గాయత్రి మంత్రం చదివితే అది సూర్యుడు కావచ్చు, ఇంకో మంత్రం చదివితే అది ఇంకో దేవత కావచ్చు, ఇంకో ప్లానెట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు శనికి సంబంధించిన మంత్రం జరిగితే పగలు రాత్రి పడతావు, డైలీ 18 hours కష్టపడతావు, శని రిజల్ట్ ఇస్తుంది, పనిని రిజల్ట్ ఇస్తుంది. కానీ పని కాదు, మనకు జీవితం మొత్తం కలిసి కదా. ఇక్కడ జీవితం యాజ్ ఎ హోల్ మన ఆత్మ గురువునే కంట్రోల్ చేసేది ఫైనల్గా లైఫ్ని ఎప్పటికైనా. ఎందుకంటే మైండ్లో పని చేసేది పీనియల్ గ్లాండ్, గురువు బేస్డే. మైండ్ లేకపోతే ఇంకా నువ్వు లేవు కదా. మైండ్ పని చేస్తే ఫైనల్గా అయితే గురువే. గురువుకి మంచి దశమహావిద్యలో తారాదేవత మంత్రం చెప్తాను, చేసుకోవచ్చు. 100 కోట్ల మంది ఆల్రెడీ చేస్తున్నారు. మన ఇండియాలోనే ఒక 10 crores మంది ఉన్నారు. బయట సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఒక 90 crores ఉన్నారు ఈ మంత్రం చేస్తున్నారు. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు కావాలంటే. ఈ మంత్రం గ్రీన్ తారా మంత్ర అని కొడితే వచ్చేస్తుంది. వీడియోస్ ఉన్నాయి, ఒక వీడియో కాదు చాలా వీడియోస్ ఉంటాయి. మీరు వినండి, ఫస్ట్ వినండి, గమనించండి, తర్వాత ఆ ఫ్లో మీకు ఎక్కాక ఈ మంత్రం జపించండి. ఫస్ట్ అయితే నేను ఒక డెమో చూపిస్తాను. ఎలా చదవాలి, ఏం మంత్రం అసలు, రైట్ ఏంటది? ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే, గురు మంత్రం కాబట్టి నాస్ట్రిల్స్, అరికాలు క్లీన్ చేసుకోవాలి. గురువారం రోజు తప్పనిసరిగా చేయాలి. గురువారం రోజు మొదలు పెట్టుకోవచ్చు. అంటే గురువారం డైలీ చేయాలి. గురువారం రోజు మొదలెట్టుకోండి. లేకపోతే మీకు టైం లేదంటే గురువారం చేసుకోండి. స్టార్టింగ్ కాబట్టి ఒక 5-10 minutes చేసిన తాలు మెల్లిమెల్లిగా పెంచండి. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఎన్నో కార్స్ చూడండి, కార్స్ వెనకాల ఇలా ఒక చిన్న మాల్ ఉంటది, దాని మీద అక్షరాలు రాసి ఉంటాయి. చాలా కార్స్ ఉంటాయి, అది తారమంత్రమే. అవును, చాలా కార్స్ కి వెనకాల ఒక చిన్న మంత్రం ఉంటది. బైక్స్ కి కూడా, ఎన్ఫీల్డ్స్ కి ఉంటుంది. అవును, ఎన్ఫీల్డ్స్ కి ఉంటాయి చిన్న మంత్రాలు, అవన్నీ తారామంత్రాలే. ఎందుకంటే ఎక్కడైనా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు తారామంత్రం చేసేవాళ్ళు. ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ప్రతి వీకెండ్ మీటప్స్ కూడా జరుగుతున్నాయి. తారా అనేది బాగా విస్తరించింది. బుద్ధుడు, ఇదంతా బుద్ధ నుంచి వచ్చింది. బుద్ధ వాళ్ళ మదర్ తారా. బుద్ధ వాళ్ళ మదర్ తారా, సఖ్యముని బుద్ధ వాళ్ళ మదర్ తారా. తారా అనేది బార్డర్ నుంచి, ఇప్పుడు బుద్ధ అంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారమే అతను. విష్ణుమూర్తి అవతారమే బుద్ధ. అది ఇట్స్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉంది, మన ఇండియాలో కూడా ఉంది, చాలా మంది చేస్తున్నారు. నార్త్ ఇండియాలో హైదరాబాద్ లో కూడా వచ్చేసింది. వీకెండ్ లో మీటప్స్ జరుగుతున్నాయి. ఏం చేయాలి? తారా మంత్రం చదవాలి. స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా ఉంటే చెప్పుకోండి తారాదేవతకి. ఫస్ట్ తారాదేవత చిన్న చిత్రపటం కొనుక్కోండి, ఆన్లైన్ లో దొరుకుతుంది. చిత్రపటం కొనుక్కొని కొన్ని పూలు అర్పించి అప్పుడు గురువారం రోజు స్టార్ట్ చేయండి. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. తారామంత్రం చదవాలి. ఒకసారి నేను చదువుతాను. ఓం తారే తురే సోహ, 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 ఓం తారే తురే సోహ. ఇప్పుడు నేను ఇది డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది జస్ట్ వితౌట్ మ్యూజిక్. విత్ మ్యూజిక్ కూడా మీరు ఇస్తే దీనికి ఒక రిథమ్ కూడా వస్తుంది. ఓం తారే రే సోహ, ఓం తారే రే సోహ. ఇది విత్ మ్యూజిక్ నేను ఇచ్చాను. సో మీరు ఇది యూట్యూబ్ లో గ్రీన్ తారా మంత్ర అని కొడితే వస్తుంది. విత్ మ్యూజిక్ మీకు రిథమ్ అలవాటు అయితే చాలా బాగుంటది. ఇవి సాఫ్ట్వేర్ డాక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య. వీకెండ్ మీటప్స్ అని పెట్టేసి సాఫ్ట్వేర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో ఈ తారాదేవి మంత్రాలు చదువుతున్నారు. చాలా సక్సెస్ఫుల్. మనం చూస్తే సొసైటీలో బాగా సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంకా డాక్టర్స్. ఎట్లా ఇది థర్స్డే స్టార్ట్ చేసుకుని డైలీ చేయండి, చాలా బాగుంటది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.